ఒకే డివిజన్లో 300 ఓట్లు గల్లంతైన ఘటన ఓటర్లలో ఆగ్రహం రేకెత్తిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరంలోని 10వ డివిజన్లో 300 ఓట్లు తొలగించారని ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే కుటుంబంలో 3 ఓట్లు తొలగించడం అక్రమాలకు నిదర్శనమని వారు మండిపడుతున్నారు. 20 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేని రీతిలో ఓటు గల్లంతు కావడమేంటని ప్రశ్నిస్తున్న బాధితులతో మా ప్రతినిధి శివకుమార్ ముఖాముఖి. వ్యవహారం రాజకీయ దుమారం సృష్టిస్తోంది. అధికార పక్షము ప్రతిపక్షాలు కూడా తమ అనుకూలంగా ఉన్న వ్యక్తులు ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారు. కాకినాడలోని దుమ్ములపేటలోని 10వ వార్డుకు సంబంధించిన ఓటర్లు తమ ఓటు తొలగించారు అని ఫిర్యాదు చేస్తున్నారు. వారితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుందాం. నా పేరు లక్ష్మి సార్. నేను 20 సంవత్సరాల పాటు ఓటు వేస్తున్నాను సార్. ఇప్పుడు ఓటు రాలేదు సార్. మరి ఎవరితో చెప్పాలి సార్? మేము ఓటర్ లిస్ట్ వచ్చింది సార్. అందులో మొత్తం ఎతికాను సార్. అందులో నా ఓట్లు లేదు సార్. మరి కౌన్సిలర్ ఉన్నారు కదా సార్, మా ఊరు కార్పొరేట్, అతనికే చెప్తాను సార్. బంగారీ అండి. ఓటు ఉందండి. ఓటు కూడా వేసాను. వేసానండి. లిస్టులో లేదని వచ్చాము. మా పెద్దనాన్నకి చెప్తే దయమ్మ పలానా దగ్గర కానీ తీసుకొచ్చాడు. ఓటు లేదు. బతికున్న వాళ్ళు ఓటు కూడా తీసేస్తున్నారు. వేరే పచ్చిపాలు ఆడుతున్నారండి. మా 3 అబ్బాయిల ఓట్లు కూడా తొలగించారు. నిన్న వచ్చి సర్వే చేస్తే ఆర్పీ నెంబర్లు వచ్చారండి. మీ ఓట్లు మీ 3 అబ్బాయిల పేర్లు తొలగించారు. దానికి ఎలక్షన్ కమిషన్ గారికి రిపోర్ట్ ఇద్దామని. మా ఓటు కూడా ఓట్ల దగ్గర వచ్చా చెక్ చేసుకోవడానికి వెళ్తే ఓట్లు లేవు. ఓట్లు లేని మా కౌన్సిలర్ గారిని అడిగితే కౌన్సిలర్ ఓట్లు రద్దు అయిపోయి అమ్మ వెళ్ళి ఆఫీస్కి చేసుకోండి అమ్మ అన్నారు. అప్పుడు ఇప్పుడు ఇలా వచ్చాం. ఓట్లు రద్దు చేసిన వాళ్ళు వాడగా వాళ్ళు కూడా 6 పడిపోతే ఎలాగండి? బతికిన వాళ్ళు కూడా చంపేతలా? బతికిన వాళ్ళు కూడా చంపేతలా? అంతే అండి. 300 ఓట్లు పూర్తిగా తొలగించారు. మరి దాని మీద ప్రభుత్వం వారు మరి తహసీల్దార్ గారు కూడా దాని మీద ఒక 6 మీద మా వార్డులో ఉన్న 6 వ్యక్తుల మీద కేసు పెట్టారు. మరి ఖచ్చితంగా వీళ్ళందరికీ వాళ్ళ ఓట్లు వాళ్ళు వచ్చి మరి ఈ ఓట్లు తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఓట్ల తొలగింపుపై కుట్రలు చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకునే దిశగా ముందుకెళ్లాలని చెప్పి కోరుతున్నారు. కాకినాడ నుంచి కెమెరా పర్సన్ రాజశేఖర్తో శివకుమార్, ఈటీవీ న్యూస్.